ఇది మన శ్రీశైలంలో బ్యాక్ సైడ్ వాల్. ఇది మనకు టెంపుల్ నుంచి ప్రసాదం ఇచ్చే లైన్లో ఉంటుంది ఈ వాల్. దీని మీద ఒక యుద్ధానికి సంబంధించింది మొత్తం చిత్రీకరించారు. కావాలంటే ఇక్కడ చూడండి క్లారిటీగా. తను గుర్రం పై నుండి ఇక్కడ ఒకరిని చంపుతుంది, ఇక్కడ బల్యంతో. ఇంత క్లియర్గా ఉంది అనమాట. ఇది ఇక్కడ చూడండి. ఇది ఇక్కడ ఇక్కడ మీ వేణుగులు చూసుకుంటే ఒక మనిషిని తొక్కడము చెయ్యడం లాంటివి కూడా చాలా క్లియర్గా చూపిస్తారు. ఇదో ఇక్కడ ఇక్కడ ఫైట్, ఇదో ఇక్కడ గుద్దడం, ఇదో ఫేస్ తోటి హిట్ చేస్తుంది చూడండి. ఇక్కడ చూసుకుంటే కత్తులు బల్యాలు, ఇదో ఈమె దగ్గర కత్తులు బల్యం సేఫ్టీ. ఇక్కడ వచ్చేసి ఒక తను గుర్రం మీద ఉంది, ఇంకో దాన్ని హిట్ చేస్తుంది, కొడుతుంది. ఇదో వీళ్ళిద్దరు రెడీగా ఉన్నారు, వీళ్ళిద్దరు బాణాలు విసురుతురు. ఇదో తను పైనుంచే ఫైట్ చేస్తుంది. మీకు క్లిస్టల్ క్లియర్. ఇదో ఇక్కడ పై పోటీ చేశారు పైన, వీళ్ళిద్దరేమో పోటీ చేశారు. ఇదో వీళ్ళిద్దరు కొట్లాడుతారు. ఇక్కడ అటు సైడ్ వాళ్ళు మనోళ్ళని, అంటే ఇటు సైడ్ వాళ్ళని, ఇది ఏ యుగానికి సంబంధించిందో కానీ ఇక్కడ కిందేసి తొక్కుతారు. అంటే దీని మీద మొత్తానికి ఇదైతే ఏదో యుద్ధ వాతావరణం మొత్తం, యుద్ధం మొత్తం చిత్రీకరించారు ఇక్కడ ఫేస్ టు ఫేస్. ఇదో ఇక్కడ ఇక్కడ ఈ గుర్రం పైన తను ఎలా సవారీ చేస్తుందో, గుర్రం పైన తను వెళ్తుంది, ఇదో ఇక్కడ హిట్ చేస్తున్నారు. అట్లా మీరు చూసే కాన్సెప్ట్ అంతా, అంటే ఈ 2 లైన్లేమో యుద్ధానికి సంబంధించినవి, కొన్ని లైన్లనేమో దేవుళ్ళకి సంబంధించినవి ఉన్నాయి. ఇక్కడ అయితేనేమో ఇక్కడ ఏదో ఒకే ఫేస్ పైన 2, ఇటు సైడ్ ఏందో తెలియదు కానీ అటు సైడ్ అయితే ఏనుగు, అదో అటు సైడ్ ఏనుగు తీసుకొస్తారు వాళ్ళు. ఇదో దాదా వీళ్ళు ఒంటల్ని క్యామెల్ని తీసుకెళ్తారు, క్యామెల్ని. ఏదో ఇక్కడ వాళ్ళు సైనికులు మళ్ళీ మహారాణలో యువరాణలో నాకు తెలియదు, వాళ్ళు ఇలా చేస్తారు. ఇక అక్కడ జంతు అక్కడైతే మొత్తం యానిమల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇక్కడ నుంచి కరెక్ట్ ఈమె విల్లు విసురుతుంది. ఇదో ఈ ఏరియాలోకి వెళ్ళి విసురుతుంది. అదో ఆల్రెడీ ఎక్కువ పెట్టింది బాను. ఇదేమో పాలక్కడలు నేను చిలుగుతారు కదా, అది అది వీళ్ళు ఇట్లా కూడా ఏదో ఇక్కడ ఏనుగుతోటి ఇది చేశారు. మొత్తం యుద్ధం షూటే. ఇదో ఇక్కడైతే క్లియర్గా తెలుస్తుంది, తొక్కేస్తుంది ఏనుగు ఇక్కడ మనిషిని ఇంత క్లియర్గా. ఇట్లా ఇదో ఈడ కూడా ఒక మనిషి ఆ తొండంతో కొడితే తను కింద పడిపోయింది ఆల్మోస్ట్. బల్యం వాళ్ళు ఇదేందో మరి, ఇది పైన కాన్సెప్ట్ ఏందో మరి. సన్నాయి ఊతురు గుర్రాల మీద. వీళ్ళైతే అందరు ఇప్పుడు రెడీగా ఉన్నారు ఆల్రెడీ ఫైట్కి విత్ రెడీ. కత్తాలు బల్యాలు అన్నీ రెడీగా ఉన్నారు, వీళ్ళంతా రెడీగా ఉన్నారు, వీళ్ళంతా రెడీగా ఉన్నారు. వామ్మో ఈ ఫోటోలో చూస్తే ఇంత ఘోరంగా ఉన్నాయంటే లైవ్లో ఏదో ఏనుగు క్రొకోడైల్ని చంపుతుంది ఇక్కడ క్లియర్గా. ఏదో వీళ్ళందరూ పోటీగా రెడీగానే ఉన్నారు. ఎంత క్లిస్టల్ క్లియర్గా ఉందా అంటే అసలు మనం చెప్పలేము. అంత స్ట్రక్చరు అంటే ఒక మనిషి చూస్తే ఒక నార్మల్ పర్సన్ చూసినా అర్థమయ్యే విధంగా చిత్రీకరించారంటే ఆ కాలంలో గ్రేట్ కదా. ఏదో ఇంత క్లిస్టర్గా గీచిరంటే ఒక నార్మల్ పర్సన్ చూసినా చెప్పేశారు. ఇక్కడ ఇదైతే బీభత్సకరమైన యుద్ధము ఓ రేంజ్లో నడుస్తుంది. ఇక్కడ చూడు అక్కడ నుంచి ఫైట్ చేశారు, ఇక్కడ నుంచి ఆమె పట్టి కొట్టేసాంది. అక్కడ క్షమాభిక్షణ కూడా లేదు, తొక్కేసింది ఆమె. ఇక్కడ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. బీభత్సమైన యుద్ధ వాతావరణం అయితే ఉంది ఇదైతే, మామూలు యుద్ధం కాదు ఇదైతే. ఇది అసలు ఆర్కిటెక్చర్ అయితే దేవుడా ఎవరు చిత్రీకరించారో కానీ మళ్ళా మినిమం 1.5 ఇంచ్ పైన ఉంది డెప్త్. ఈ స్టోన్కు ఈ డెప్త్కు మనకు 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఉంది ఒక్కొక్క జాగలా. మీకు పూజ చేసినట్టు చాలా అంటే చాలా ఉన్నాయి. ఓ అబ్బా అసలు నిజం చెప్పాలంటే ఇలాంటి కళా పోషణ చాలా నేరే సార్. అంటే ఈ వాల్ మొత్తం చూసుకుంటే పైన ఇదో ఎంత హైట్ ఉంది, ఇంత హైట్ నుంచి ఒక మనిషికి ఒక 7 ఫీట్ల హైట్ మొత్తం చిత్రీకరణ ఉంది. ఒక్కొక్క స్టోన్ ఎంత పెద్ద ఉంది చూడండి.
ఈ స్టోన్ లేపాలంటే ఈ కాలంలో మనకు పెద్ద పెద్ద అవే కావాలి. ఇంత కళా కోసం ఇక్కడ దాకా అయితే ఫైట్ జరుగుతుంది. ఇక్కడ నుంచి ఏం జరుగుతుందో చూద్దాం. మీరే అబ్జర్వ్ చేసుకోరు ఏం కావాలో. ఇట్లా పెడతా ఫోన్. ఇంత డెప్త్గా చూడండి. చూసిన వీడియో మొత్తం ఏదో ఖాళీ చూడకుర్రి, వదిలేకుర్రి. మీరు ఇంత ఫుల్ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఈ షార్ట్ అయితే ఎట్లా ఉంది చూసిరా, బాహుబలిలో సీన్ లెక్కన ఉందిలే. లైవ్లో చూడు, తను అటు వెళ్తుంది, తిని అటు వెళ్తుంది, కానీ ఫైట్ మాత్రం రెడీ. కత్తులు మాత్రం చూస్తున్నాయి. ఇక్కడ చూస్తే బల్లెం విసురుతురు ఇక్కడ నుంచి. షార్ట్ ఇది బాహుబలి షార్ట్ విసురుతురు. ఇటు విసురుదా రేఖ, మామూలు షాట్ కాదు. రాజమౌళికి ఇదంతా చూపించినాం అనుకో, దీని నుంచి ఒక సినిమానే తయారు చేస్తాడు. ఇదో చూడు, ఇదో వివత్సకరమైన యుద్ధం, మామూలు లేదు.